ఓ మిథ్య అంటూ లోకేష్కి వ్యాపారం అయితే తేలిక, కానీ సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చారు. అవకాశాలు అందిపుచ్చుకున్న వారు ఏ రంగంలో అయినా రాణిస్తారు. దేశానికి 4వ సారి మోడీయే ప్రధాని, కేంద్ర మంత్రి కావాలనే ఉద్దేశం నాకు లేదు. దావోస్లో మీడియాతో సీఎం చంద్రబాబు. వ్యాపారం, సినిమాలు, రాజకీయం, కుటుంబం ఏ రంగమైన వారసత్వం అనేది మిథ్య అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. సీఎం పార్టీ అధినేతగా లోకేష్ వారసత్వంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల అవకాశాలు వస్తుంటే ఎవరైనా వాటిని అందిపుచ్చుకుంటేనే రాణించగలరు. నేను ఎప్పుడు జీవనోపాధి కోసం రాజకీయాలపై ఆధారపడలేదు. 33 ఏళ్ల క్రితం కుటుంబ వ్యాపారం ప్రారంభించాం. ఆ వ్యాపారం అయితే లోకేష్కి చాలా తేలికైన పని, కానీ ఆయన ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చారు. అందులో సంతృప్తి పొందుతున్నారు. ఇందులో వారసత్వం అంటూ ఏమీ లేదని వివరించారు. దావోస్ పర్యటనలో భాగంగా ఇండియా టుడే, బ్లూంబర్గ్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో కూడా ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర పురోగతిలో చంద్రబాబు పలు అంశాల మీద విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. రాజకీయ కక్ష సాధింపు ఉండదు. వైకాపా ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ చట్టపరంగానే చర్యలు తీసుకుంటాం. రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఏవి ఉండవు. ఎవరు తప్పు చేసినా అవినీతికి పాల్పడిన చట్టపరంగానే వ్యవహరిస్తాం. జగన్పై ఇప్పుడే కాదు గతంలోనూ కేసులు ఉన్నాయి. అయితే సుస్థిర ప్రభుత్వంతోనే అభివృద్ధి. గుజరాత్లో 5 సార్లు వరుసగా బీజేపీ గెలిచింది. దీంతో అభివృద్ధి, సంక్షేమం పెద్ద ఎత్తున జరిగింది. నరేంద్ర మోడీ 3వ సారి ప్రధాని అయ్యారు. 4వ సారి కూడా ఆయనే ప్రధాని అవుతారు. సుస్థిర ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలకు చెప్తున్నా. వారు వాస్తవాలు తెలుసుకున్నారు. గత ఎన్నికల్లో 93% స్ట్రైక్ రేట్ ఎన్నడూ లేని విజయం అందించారు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు మేము రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలను ఒప్పిస్తున్నాం. వనరులు పెద్ద ఎత్తున లూటీ చేసి డబ్బు సంపాదించడం దేశాభివృద్ధికే వేగాతం. రాజకీయాలైనా వ్యక్తిగత జీవితంలోనైనా విలువలు ఉండాలి. భారత ప్రజలు ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆమోదం పొందుతున్నారంటే మనకున్న విలువలే కారణమని చంద్రబాబు చెప్పారు. ఎవరైనా ఒక్కసారి మోసం చేయగలరని, మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తే అనే ప్రశ్నకి ఎవరైనా ప్రజలను ఒకసారి మాత్రమే మోసం చేయగలరు, ఎప్పుడు కాదని చంద్రబాబు జవాబిచ్చారు. గత ప్రభుత్వంలో జరిగిన అదాని విద్యుత్ కాంట్రాక్టులపై చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించగా అది యుఎస్ కోర్టులో పెండింగ్లో ఉంది. ఖచ్చితమైన సమాచారం ఉంటే చర్యలు తీసుకుంటామని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఏపీ